అంటే ఇటు శక్తిని అటు శక్తి ఆశ్రయించిన వాణ్ణి ఇద్దరిని పిలుస్తారు. అది నీకు అలవాటైతే, మనస్సుకి అధ్యయనం వస్తే, అభ్యాసం వస్తే వెనక్కెడతావు. ఇది మరాళి మందగమన, ఆమె హంసలకు నడక నేర్పింది. నిజంగా రుక్మిణీదేవి అంతఃపురంలో హంసలకి నడక నేర్పింది, షహబాష్, మంచిదే. అది మాత్రం పోతన గారి యొక్క హృదయం అంతే అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. దానికి పోతన గారి కవిత్వం చేయవలసిన అవసరం లేదు, ఆయన మహానుభావుడు. ఆయన మందమరాళములకు చూపు మందగతులు అన్న ఒక్క మాట వెనక అంత పెద్ద రహస్యం దాచారు. ఆ తల్లి ఉద్ధరించగలదు, అందుకే ఆ నడకలు ఎవ్వరికీ రావు అంటారు. లోకంలో మీరు చూడండి, నడకలకు ప్రసిద్ధి ఎవరు అని అడిగారు అనుకోండి, హంసయే. హంస నడక అంటారు. అబ్బా, ఆవిడ నడక హంస నడకండి అంటారు. అంటే నేను క్షమింపబడదను కాక, నా ఉద్దేశం ఏమంటే ఆయన నడకని మీరు ఎందుకని లేదంటారేమో. నడకకి గజగామిని అని, నడకకి అందం ఆడవారే. అసలు లోకంలో అందమంతా ఎక్కడ ఉంటుందంటే పురుషుని ఎందే. అసలు విపరీతంగా అందమంతా ఎక్కడ గూడు కట్టుకుంటుందంటే పురుషుని ఎందే అందం గూడు కట్టుకుంటుంది. అందమునకు ప్రతీకగా స్త్రీని చెప్పలేదు ఎక్కడ. అసలు సమస్త జీవకోటిలో అందము పురుషస్వరూపాందే. మీరు సింహాన్ని చూడండి, శివంగికి ఏముందండి అందం? ఏం వెంట్రుకలు ఉండవు, ఇదంతా బోడిగా ఉంటుంది. అది ఆడసింహం, శివంగి అంటారు. మగసింహాన్ని చూడండి, ఏం తజ్జూలుతో ఎలా ఉంటుందో. మగ ఏనుగుని చూడండి ఎలా ఉంటుందో, దంతాలతోటి. అంతవరకు ఎందుకు, కోడి పుంజుని కోడి పెట్టని చూడండి. కోడి పుంజు తోక, దాని వెంట్రుకలు ఇంతెత్తుగా ఎలా ఉంటుంది, వృషభం ఎలా ఉంటుంది. లోకంలో అందము మగవాడిదే. కాబట్టి మందమరాళములకు చూపు మందగతులు, ఆమె హంసలకు నడక నేర్పుతుంది. ఆ తల్లి హంస నడక అన్న మాటకు అర్థం అది. అందుకే హంసలు కూడా ఎవరిని చూసి చిన్నబుచ్చుకుంటాయంటే అమ్మవారిని చూసి. కారణం ఏంటంటే హంసకి నడక ఎవరు నేర్పుతారు? ఆవిడే. అంటే అసలు ఆ వెనక్కెళ్ళే శక్తి ఆవిడే. అందుకే ఆవిడ్ని చూసి హంసలు సిగ్గుపడతాయంటారు. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక రామాయణంలో ఒక విషయం చెప్తారు. అరణ్యంలో హంసలు మా నడకలకి చాలా ప్రఖ్యాతి ఉందని అవసరం ఉన్నా లేకపోయినా నడుస్తుండేవిటి. సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. వచ్చిన తర్వాత మరునాడు హంసలు నడవడం మానేసి ఓ చెట్టు కింద పడుకున్నాయి. ఏ హంస లేచి నడవట్లా, అన్నీ పడుకున్నాయి. పనున్నా లేకపోయినా మా అంత గొప్పగా నడిచేవాళ్ళు లేరని నడుస్తుండేవారు కదా, నడవడం మానేసి అందరూ పడుకున్నారు అని అడిగారట హంసల్ని. ఏం చెప్పమంటారు, నిన్నటి వరకు మాకు ఆ ప్రఖ్యాతి. నిన్ననే ఈ అరణ్యంలోకి ఒక స్త్రీ వచ్చింది, ఆమె నడకలు చూస్తే మా నడకలే పాటని సిగ్గేసి మీ నడక కన్నా ఆవిడ నడక బాగుంది అంటారేమోనని మేము నడవడం మానేసి పడుకున్నాం అన్నమాట. సీతమ్మ వచ్చింది, ఆమె అంత అందమైన నడక కలది. దాని అర్థం ఏంటంటే పరదేవత వెనక్కి నడవడం నేర్పగలిగినది, కదలికల ఆమెది. బట్ మందమరాళములకు చూపు మందగతులు